స్కూటర్ మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంతొస్తే అంట్లో వాడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైసా లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా. ఉద్యోగ సంఘాలు అందరు రాండి, ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి, సహకరించండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరి మీద చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు అమ్ముతలేడు, మొత్తం దివాలా తీసింది. 11% మితికి తెస్తాడే, 3-4%కి రావాల్సినోడు ఎవడన్నా ₹10 మితికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావునరా మీ సావు అని. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు. అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిలు, అది ఫెయిల్ అని. ఆయనకేముంది? ఆనందంగా ఉంది. ఆ చెప్పేటప్పుడు ఫేస్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు వెలిగినట్టుంది. ఎవడైనా బాధపడతాడా? అరే ఏదన్నా తప్పు జరిగింది, ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్లా అని ఒక బాధ ఉంటుంది. జీత భత్యాలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది. అరే నీ అమ్మ ఏందా ఇట్లా అయిపోయిందని. వారి ఫెయిల్ చూడండి, ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్, ప్రతి ఫెయిల్ వెనకాల ఒక 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు. ఏం పైశాచిక ఆనందము! ఈ విధ్వంసం మీరు చేసిందే కదా, ఈ ఆర్థిక విధ్వంసము. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాను. మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినావు అని ఒక ఆయన అడిగాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాను. 3 లక్షల కోట్ల అప్పు ఉండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నా. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు, ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది. ఇక చెప్పురు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు. పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదవాలను నాకు తెలుసు. నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమరం కాదు ఇప్పుడు కావాల్సింది, సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, కష్టం కావాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న 98% ప్రజలకు సేవలు అందించాలి. 35 ఏళ్ళు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు. మేము కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. సంఘాల నాయకులారా, కార్మిక సంఘాల నాయకులారా, అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు చేసుకోవద్దు. మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము. ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ 1గా నిలబడేటట్టు చేద్దాం. కష్టపడుతున్న రోజుకు 18 గంటలు. ఏ రోజైనా డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకున్నాక ఈ రోజు వరకు ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా నేను సెలవు తీసుకున్నానా మీరు ఆలోచన చేయండి. నాకు జీవితంలో ఏమి లక్ష్యం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ మోడల్ను, తెలంగాణ రైజింగ్ అని ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడాలని, తీర్చిదిద్దాలనేదే నా పట్టుదల. వయసు ఉంది, ఓపిక ఉంది, మీతో కలిసి కష్టపడే తత్వం నాకున్నది. నాతో కలిసి రండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. పోలీస్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత నాది. శాంతి భద్రతలు కాపాడండి, డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టి తొక్కండి, సైబర్ క్రైమ్లను నియంత్రించండి. మనందరం కలిసి రాష్ట్రాన్ని దేశానికే గొప్పగా తలమానికంగా తీర్చిదిద్దుదామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.